స్మార్ట్ రేషన్ కార్డుల పైన ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్నాయి. ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు కావచ్చు, మంత్రి ఫోటో కావచ్చు చిత్రీకరించడం పైన బీజేపీ మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు భారీ సభ సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్న నేపథ్యంలో సంగారెడ్డి సంబంధించిన బీజేపీ నేతలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం గురించి మాట్లాడదాం మనతోని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అయితే ఉన్నారు. సార్, ఎట్లా చూస్తూ ఉన్నారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం, ఈరోజు మీ నేతల్ని అరెస్ట్ చేయడం కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ ఎట్లా చూస్తూ ఉన్నారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఆలోచన ఉందా? పోలీసు వాళ్ళకి ఆలోచన ఉందా? యంత్రాంగానికి ఆలోచన ఉందా? ఈరోజు స్వాతంత్రం వచ్చిన దినం, స్వాతంత్రం దినంలో అరెస్ట్ చేసిన దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా? ఎక్కడ లేదు. కనీసం జెండా ఎగరేయలేరు. మా మండల ప్రెసిడెంట్లో జెండాలు ఎగరేయలేరు. జిల్లా నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్లో. అరే, జెండా ఎగరేసిన తర్వాత మీరు 2 గంటలకు వస్తూ ఉన్నారు. మరి అంత భయం ఎందుకు మీకు? 5 కిలోల బియ్యం మేము ఇస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు, మీరు 1 కిలో బియ్యం ఇస్తూ ఉన్నారు. మరి దీనికి 3,44,00,000 మంది కార్డులు ఇస్తామని అన్నారు. దీనికి అమౌంట్ కూడా 600 కోట్లు ఎక్స్పెండిచర్ అయిందని చెప్తా ఉన్నారు. 12 సంవత్సరాలు అయింది కేంద్ర ప్రభుత్వం వచ్చి, నరేంద్ర మోడీ గారు వచ్చి. ఏ రోజైనా నరేంద్ర మోడీ గారు పోయే పేరు ఎక్కడైనా ఉందా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి ఏది ఆయుష్మాన్ భారత్ అని, ఇట్లా అన్ని పేర్లు పిఎం. రేపొద్దున వేరే ఎవరు వచ్చినా సరే, ఏ పిఎం వచ్చినా సరే ప్రధానమంత్రి అని. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు సీఎం అని పెట్టుకోండి, మంత్రి సివిల్ సప్లై మినిస్టర్ అని పెట్టుకోండి, తెలంగాణ ఎంబులమే. ఈ 600 కోట్లు వెయిట్ చేయకండి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అట్లనే వాళ్ళ ఫోటో ముద్రించి వాళ్ళ గవర్నమెంట్ పోయిన తర్వాత అవన్నీ కార్డులన్నీ వేస్ట్ అయ్యాయి. ఆడ 300-400 కోట్లు వేస్ట్ అయినాయి, ఇప్పుడు 600 కోట్లు వేస్ట్ అవుతాయి. అదేవిధంగా సొమ్మొక్కొంది సొక్కొక్కరిది, సొమ్ము మారిది సోకు మీద. లేదా మీరు ఒక లెటర్ రాయండి, మాకు వద్దు మీ బియ్యము అని లెటర్ రాయండి. లెటర్ రాసి మీరే ఇచ్చుకోండి. మీరు ఫోటో వేసినందుకే ఫోటో వేయమని చెప్తా ఉన్నాం. ఫోటో వేయకపోతే తెలంగాణ సింబల్ ఏదైతే ఉందో, తెలంగాణ ఎంలో కాకతీయ ఏదైతే ఉందో దాన్ని వేయమని చెప్తా ఉన్నాం. బీజేపీ ఇచ్చేది ఓన్లీ దొడ్డు బియ్యం మాత్రం ఇస్తూ ఉంది, మేము సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. అంతగా ఉంటే వాళ్ళు పాలించే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చేసి అక్కడ మీరు పెద్ద పెద్ద ఫోటోలు వేసుకోండి అన్నట్టుగా విమర్శిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా? మేము ఇచ్చే 42 రూపాయలు ఏదైతే ఉందో, ఈ 42 రూపాయలు వద్దని రాయి. సన్న బియ్యం తోటి మేము పక్కకు పెట్టేసి 42 రూపాయలు వద్దని రాయండి. వద్దని రాసి మీరు ఇచ్చుకోండి. మీరు పర్సనల్గా ఇచ్చేది ఏదైనా దేనికన్నా అడ్డుపడుతున్నామా? మేము ఇచ్చేదానికి మీరు ఫోటో పెట్టినందుకే మేము ఫోటో పెట్టమన్నాం. అదేవిధంగా మా నాయకులు ఎవరైతే అరెస్ట్ చేసిరో బేషరతుగా వాళ్ళందరినీ విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది తెలంగాణ పైన బీజేపీ, మొదటగా తెలంగాణకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండి, తర్వాత ఆ ఫోటోల గురించి మాట్లాడండి. మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు, మీరు మళ్ళీ మీ ఫోటోలు పెట్టాలా అన్నట్టుగా. ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఎవరున్నా కానీ వాళ్ళ ఫోటోలే ఉంటాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ హక్కు మీకు ఫెడరల్ సిస్టంలో అందరికీ హక్కు ఉన్నది, వద్దంటలే. నరేంద్ర మోడీ గారు మీ పిఎం కాదని చెప్పండి, అప్పుడు మాట్లాడతారు. పిఎం సీఎం మేము కాదంటలే. మేము వేరే పార్టీ ఉన్నా కానీ మాకు సీఎం. మరి మీరు వేరే పార్టీ ఉన్నా పిఎంఏ కదా. దాన్ని ఒక్కసారి ఒక కోణాలు ఆలోచించండి. నేను ఇక్కడ అదే అందుకోసం సౌత్ తల్ ప్రేమ 13 లక్షల కోట్లు ఇచ్చినాం. నేషనల్ హైవేగా ఒక్కసారి కూడా సంజయ్ గారు ఇప్పుడే మాట్లాడి 1,74,000 కోట్లు ఇచ్చినాం. 2,500 కిలోమీటర్లు ఉన్న 5,000 కిలోమీటర్లు చేసినాం. ఒక్క ఎయిర్పోర్ట్ ఉన్నది 3 ఎయిర్పోర్ట్లు చేసినాం. ఎయిమ్స్ ఇచ్చినాం, తర్వాత ఐఐటీలు ఇచ్చినాం. అంటే ఇదే సౌత్ తల్ ప్రేమనా? దీన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు దీన్ని ఎప్పుడైనా కానీ ఏది ఉన్నా సరే భారతదేశంలో తన కడుపులో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సత్సమంగా, తల్లిదండ్రులు సత్సమానంగా చూస్తారు. ఎవరిని ఎక్కువ తక్కువ చూడరు. కొన్ని ఎక్కడైతే వీక్ ఉందో కొంతమంది చేస్తూ ఉంటారు, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి బాధ్యత ఉంది. 100% ఇంప్రూవ్ చేయడానికి రెడీ ఉన్నాం. సంగారెడ్డి సభకి వెళ్తా ఉన్నారు బీజేపీ నాయకత్వం, ప్రోటోకాల్ వెళ్ళాలి కాబట్టి మీరు వెళ్తా ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో నిరసన వెళ్తున్నాం, సంగారెడ్డి సభకు వెళ్ళాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టాలి, లేదా అందరు ఫోటోలు తీసేయండి, ఓన్లీ తెలంగాణ ఎంబులం పెట్టండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం.